హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అభివృద్ధి చేసి చూడు. ఈరోజు మనం మన ఛానల్లో కొబ్బరి పాయసం ఎలా చేయాలో చూద్దామండి. మరి కొబ్బరి పాయసంకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే పచ్చి కొబ్బరి అండి. పచ్చి కొబ్బరిని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే షుగర్, పాలు, నెయ్యి అండి. నెయ్యి ఇంట్లోనే తయారు చేసింది మా ఫ్రెండ్. చూడండి ఎంత బాగా వచ్చిందో. మీకు నెయ్యి ఎలా చేయాలో కూడా వీడియోని పోస్ట్ చేస్తామండి ముందు. సో అలాగే కుంకుమ పువ్వు, డ్రై ఫ్రూట్స్. మా ఫ్రెండ్ సునంద పచ్చి కొబ్బరి పాయసం చేస్తుందండి. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను తను ఏం చేస్తుందో అనేది. ముందుగా పచ్చి కొబ్బరిని జార్లో వేసుకోవాలి. ఓన్లీ పచ్చి కొబ్బరిని పట్టుకోవాలా? సో కొబ్బరిని ఇలా పట్టుకోవాలి. చూడండి. ఓకే, ఇప్పుడు ఏం చేయాలి? ముందుగా స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని నెయ్యి వేసుకోవాలి. టూ టేబుల్ స్పూన్సా? ఓకే. డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి. సో కొబ్బరిని ఇలా పట్టుకోవాలి. డ్రై ఫ్రూట్స్ని ఫస్ట్ వేయించుకున్నాము, పక్కన పెట్టేసుకుంటున్నాము. కొబ్బరి ఉంది కదా, గ్రైండర్ పట్టుకున్నది అది దీంట్లో వేసుకొని వేపుకోవాలి. ఓకే. వేసుకోవాలి. ఓకే, గ్రైండ్ చేసుకున్న కొబ్బరి తురుముని మొత్తం వేసుకున్నాము. వేపుకోవాలి. ఓకే, కొబ్బరిని వేపుకుంటాం. పచ్చి స్మెల్ పోయే వరకు వేపుకోవాలి. ఓకే. గ్లాస్ వాటర్ పోసేసుకుంటుంది అందులోనే. అలాగే ఒక 2 గ్లాసెస్ పాలు, 2 గ్లాసెస్ తీసుకున్నాను. వేడి చేసిన పాలండి, పచ్చిపాలు పోయకండి. వేడి చేసుకున్న తర్వాతనే పాలు పోయండి. వాటర్, 2 గ్లాసెస్ మిల్క్ పోసి ఇప్పుడు కొంచెం మళ్ళీ ఇలా కలబెట్టుకొని కొంచెంసేపు మూత పెట్టుకోవాలి. సో ఇప్పుడు కొంచెం సేపు మూత పెట్టుకోండి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ మనము ఒక గ్లాస్లో కలిపి పెట్టుకుందాం. ఒక స్పూన్కి వేసుకోవాలండి.
అది ఉడికేలోపు మనం ఈ ప్రొసీజర్ చేసేసుకుందాం. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ అండి. ఉండలు లేకుండా బాగా మిక్స్ చేయండి. వేడి వాటర్లో వేయకూడదు, గంటలుగా వస్తుంది. ఓకేనా, చల్ల వాటర్లో అయినా చల్ల పాలల్లో అయినా వేసుకొని కలుపుకోవాలి. ఓకే, పాలల్లో కూడా కలుపుకోవచ్చు, పాలల్లో కూడా కలుపుకోవచ్చు. ఓకే, ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి, లేదంటే కొబ్బరి కింద గడ్డ కట్టుద్ది. ఓకే, అడుగంటుతుంది. ఇప్పుడు షుగర్ యాడ్ చేస్తున్నామండి. షుగర్ యాడ్ చేస్తూ మధ్య మధ్యలో కలుపుతూ మూత పెడుతూ ఉండాలి. ఒక 15 మినిట్స్ వరకు ఇలా మనకి కొబ్బరి అనేది ఉడుకుతూనే ఉండాలి, అప్పుడే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే ఈ ఉడుకుతున్న టైంలో మనం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి అండి. సో అంటే అడగంటకుండా మనం కలుపుతూ మూత పెడుతూ ఉండాలన్నమాట. మూత పెడితే త్వరగా ఉడికిపోతుంది. బాగా చిక్కగా అయ్యేంత వరకు మూత పెడుతూ ఇలా కలుపుతూనే ఉండాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోండి. ఇప్పుడు కస్టర్డ్ పౌడర్ని మనం కలిపి పెట్టుకున్నాం కదా, సో ఇలా బాగా దగ్గరికి అయ్యాక కస్టర్డ్ పౌడర్ని కూడా ఇందులో వేసేసుకోవాలి. సో మనకి కొబ్బరి పాయసం అనేది రెడీ అయిపోయిందండి. సో దీనిని ఒక బౌల్లోకి తీసుకుంటుంది. చాలా థిక్గా వచ్చింది, చూడండి ఎంత థిక్గా వచ్చిందో. సో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ఎందుకంటే స్మెల్కే చాలా టెంప్టింగ్గా ఉంది స్వీట్. స్మెల్ అయితే చాలా బాగుందండి. సో ఒక బౌల్లోకి అయితే తీసుకొని మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్తో ఇలా వేసుకుందాం. కొద్దిగా కుంకుమ పువ్వును కూడా యాడ్ చేసుకుందామండి. వేడివేడిగా కొబ్బరి పాయసం అయితే రెడీ అయిపోయిందండి. ఇక టేస్ట్ చూడడమే ఆలస్యం. మీరు కూడా టేస్ట్ చూడాలంటే తప్పకుండా చేసుకొని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి కొబ్బరి పాయసం అయితే రెడీ అయిందండి. మరి టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుందండి. మనకి వేరే స్వీట్స్ కన్నా కొబ్బరి పాయసం అయితే చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంది. అలాగే మీరు ట్రై చేశాక టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. మా ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోవద్దు. చెప్పు, సబ్స్క్రైబ్ చేయమని. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.